అనిపించింది అన్న మూవీ? నాకు యావరేజ్గా అనిపించింది అన్న ఎలా అనిపించింది అన్న డబుల్ ఇస్మార్ట్? పర్లే అన్న నైస్. అంటే పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చాడానికి వచ్చి మూవీ తోటి కంబ్యాక్ ఇస్తాడు అంటే ఇస్మార్ట్ మించి ఉందా డబుల్ ఇస్మార్ట్? అంతేం లేదన్న ఫస్ట్ యావరేజ్ అంటే ఏంది కాన్సెప్ట్ ఏంటన్న మూవీలో? సేమ్ రొటీన్ స్టోరీ ఉంది. యాక్టివేట్ చేస్తారు అంత సిమ్ యాక్టివేట్ చేస్తారు మళ్ళీ యాక్టివేట్ చేశారు ఓన్లీ రొటీన్. అన్న ఎలా అనిపించింది అన్న మూవీ? చాలా బాగుందన్న, సూపర్ హిట్. అంటే ఇస్మార్ట్ శంకర్ మించి ఉందా? దానికంటే మించింది, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? హైలైట్స్ వాళ్ళ అమ్మ సెంటిమెంట్ బాగుంది, స్టైల్ కూడా బాగుంది, దానికంటే దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు? ఇచ్చిండు అనుకోవచ్చు. ఎలా ఉందన్న మూవీ? వాళ్ళు ఉంది సూపర్. డబల్ స్మార్ట్ ఎలా ఉంది? డబల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ మార్కు పడిపోయింది ఆడ. హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు అన్న? ఎరిపుగల మైండ్ లేనోడికి అర్థం కాదు సినిమా. గుద్దవాళ్ళు ఉంది. కొంతమంది రొటీన్ అంటున్నారు అన్న. రొటీన్ కాదు, మైండ్ లేనోడికి అర్థం కాదు. పూరి మైండ్ పెట్టుకొని సినిమా చూడండి. పూరి డైలాగ్స్ ఎలా అనిపించాయి? సూపర్. డబల్ సిమ్ యాక్టివేట్ అయింది ఇప్పుడే. డబల్ స్మార్ట్ శంకర్, ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అంతే. పూరి బ్లాక్ బాస్టర్, నో డౌట్ అందులో. అంతే రామ్ పోతినేని యాక్టింగ్, విజయవాడ మాస్ ఎరగదీసేసింది సినిమా. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, పగిలిపోయింది అంతే. డబుల్ స్మార్ట్ ఎలా ఉందన్న మూవీ? బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చాడా అన్న? ఎలా ఉంది అన్న డబుల్ స్మార్ట్? ఏం లేదా అన్న ఎలా సినిమా బాగుంది. అన్న ఎలా అనిపించింది అన్న? బాగానే ఉంది, పర్లేదు. అంటే పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చాడా మూవీతో? అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ చూడాలి. ఎలా అనిపించింది అన్న? అంటే పూరి రైటింగ్స్ కానీ ఎలా అనిపించాయి? ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పటికి బాగానే ఉంది, సెకండ్ హాఫ్ చూడాలి. మూవీ ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ అన్న, సూపర్ ఉంది అన్న. ఎలా అనిపించింది అన్న డబుల్ స్మార్ట్? ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ చూడాలి ఇప్పుడు. అంటే పూరి రైటింగ్స్లో కొత్తగా ఏం అనిపించలేదు? మొత్తం బాగానే ఉంది, కొద్దిగా లాస్ట్లో ఎక్కువైంది. బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, సెకండ్ హాఫ్ స్మార్ట్కు సీక్వెల్ ఉందా లేకపోతే డిఫరెన్స్ ఉందా స్టోరీ? డిఫరెంట్గానే ఉంది. సీక్వెల్ ఏం లేదు, కొద్దిగా సీక్వెల్ ఉంది, మిగతా బాగుంది. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? బాగుందన్న. అంటే హైలైట్స్ ఏం పెద్దగా అనిపించలేదా? ఏమనిపించలేదు. అంటే వన్ లాగా అనిపించిందా అని డిఫరెంట్గా అనిపించింది? కొంచెం డిఫరెంట్ ఉంది. అసలు 1కి 2కి అసలు ఏం సంబంధం లేకుండా ఉంది. అంటే పూరి జగన్నాథ్ మార్క్ కనిపించిందా? పూరి జగన్నాథ్ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. సినిమాకి వచ్చింది కూడా పూరి జగన్నాథ్కి వస్తుంది. అట్లా అని చెప్పి రామ్ గురించి కాదని పూరి జగన్నాథ్ గురించి మూవీకి వచ్చినాం అన్న ఇంత పొద్దు. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అన్న మూవీలో? కాన్సెప్ట్ ఏంటి? అంటే కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ హాఫ్ అయిందన్న, సెకండ్ హాఫ్ ఉంది ఇంకా. అంటే మీరు ఫస్ట్ హాఫ్ అడిగితే కాన్సెప్ట్స్ అడిగితే ఏం చెప్తాం అన్న? ఓకే అన్న. ఇస్మార్ట్ శంకర్ మించి అనిపించింది అన్న మూవీ? అనిపించింది. ఇస్మార్ట్ శంకర్ ఒక లెవెల్, ఇది ఇంకో లెవెల్. అంటే ఇప్పుడు సంజయ్ దత్ ఉన్నాడు కదా మూవీలో, ఇది హైలైట్ అవుతుంది. అంటే పూరి జగన్నాథ్ మార్క్ కనపడింది మూవీలో? పూరి జగన్నాథ్ ఆబ్వియస్ మార్క్ కనపడింది. ఇప్పుడు నువ్వు పూరి జగన్నాథ్ మార్క్ కనపడింది అని నువ్వు నన్ను అడుగుతున్నావు. అది కట్అవుట్ చూడు, అక్కడ కట్అవుట్ చూస్తే పూరి జగన్నాథ్ మార్క్ కనపడదు. ఆబ్వియస్ సినిమాలో 100% కనపడుద్ది. సెకండ్ హాఫ్ అయ్యాక మాట్లాడతా. లైగర్ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు. లైగర్ వద్దన్న, ఏందన్న ఇది స్మార్ట్ శంకర్ అన్న. లైగర్ వేరు, స్మార్ట్ శంకర్ ఇచ్చాడు కంబ్యాక్. ఓకే అన్న, గట్టి కంబ్యాక్ ఉంది, పూరి మార్క్ ఉంది. అంతే పర్వాలేదు, మంచిగానే ఉంది. అంటే అంతేం లేదు, ఎక్స్పెక్ట్ చేసిన అంతేం లేదా? ఏమో అంటే మీకు యావరేజ్గా అనిపించింది? స్టోరీ ఏంటిది అన్న బేసిక్గా? ఏమో అన్న అందరూ ఇయ్యా అన్న డబల్ స్మార్ట్ ఎలా అనిపించింది అన్న మూవీ? ఈ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు అనుకున్న దానికన్నా లైక్ స్మార్ట్ శంకర్ కన్నా ఇది బాగా నచ్చింది. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అన్న మూవీలో? రామ్ యాక్టింగ్. ఓకే. డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎలా? డాన్స్ చాలా బాగుంది. స్టోరీ లైన్ రొటీన్ అనిపించింది అన్న కొత్తగా అనిపించింది? అంటే మళ్ళీ సిమ్ము చిప్పు పెట్టడం అదే కదా? అండ్ అదే కానీ లైక్ కొత్త స్క్రీన్ ప్లే కొంచెం పర్లేదు. ఇంకా సినిమాలకి అయితే ఇంకా అదే స్టోరీ అయితే వెళ్ళలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడే డ్యూయల్ సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది, చూడాలి. అంటే పూరి మార్క్ అనిపించింది అన్న మూవీలో? కనిపించింది. అతను పూరి జగన్నాథ్ గారు హీరో క్యారెక్టరైజేషన్ దిట్ట కదా, ఈ సినిమాలో చాలా బాగుంది. అంటే ఈ లైగర్ తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా? ఫస్ట్ హాఫ్ చూసేదైతే కంబ్యాక్ అయితే ఇచ్చినట్టే ఉంది. ఓకే. ఫైనల్గా ఏం చెప్తామన్నాం? పూరి జగన్నాథ్ కంబ్యాక్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించాను డబుల్ స్మార్ట్? డబల్ దిమాక్ ఉన్నోడికి అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. అది పూరి కంబ్యాక్ ఇచ్చాడు లైగర్ తర్వాత. సూపర్. మాకు ఆ డైలాగులు చాలు, పూరి సినిమా చాలు, ఇంకేంది చెప్పు. అంటే కొంతమంది రొటీన్ స్టోరీ అదే లైన్ తీసుకొని మళ్ళీ డబుల్ స్మార్ట్ 2 తీసాడు అంటున్నారు. అట్లేం లేదన్న,
దిమాగ్ ఉన్నోడికి అర్థమవుతుంది, దిమాగ్ లేనివాడికి అర్థం కాదు అంతే. దిమాగ్ ఈజ్ ఇంపార్టెంట్, డబల్ దిమాగ్ అంతే.